నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి. విజయవాడ నగరంలో కిష్కింధపురి చిత్ర యూనిట్ సందడి. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ కలయికగా చిత్రం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలి. ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్. యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 11:01 నుంచి అర్ధరాత్రి 12:23 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడను ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ నగరంలో కిష్కింధపురి చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను తొలిసారిగా హారర్ చిత్రంలో నటించానని, ఈ నెల 12న తాను నటించిన కిష్కింధపురి చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో కిష్కింధపురి సినిమా టీం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, దర్శకుడు కౌశిక్ చెప్పిన ఈ కథ తనకు ఎంతో నచ్చిందని, జూలైలో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. హర్రర్ థ్రిల్లర్, హర్రర్ మిస్టరీ కలయికగా ఈ చిత్రం కొత్త అనుభూతి కలిగిస్తుందని, రేడియో నుంచి వచ్చే వాయిస్ టు హర్రర్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా చూపించబడ్డాయని చెప్పారు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి హర్రర్ సినిమాలు ఇష్టపడతానని, ఈ సినిమాలో దెయ్యం పాత్రలు నటించడం ప్రత్యేక అనుభూతి కలిగించిందని తెలిపారు. హారర్ సినిమాల్లో మ్యూజిక్ కీలకమని, చైతన్య భరద్వాజ్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని అన్నారు.
విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా విజయవంతమైనట్లు గుర్తు చేస్తూ కిష్కింధపురి కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కింధపురిని సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరు ఇక్కడ రావడం, మీ అందరితో మా హ్యాపీనెస్ని పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి, ఇది మీ సినిమా, సో మీ అందరినీ భయపడడం ఒక ఆర్టే కదా, సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో, మంచి హారర్ మిస్టరీ, ఒక న్యూ ఏజ్ మేకింగ్తో ఇవ్వబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. హలో, అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పరదా ప్రమోషన్కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అండ్ చాలా 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 సంతోషం. ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ కిష్కింధపురి. చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ ఆఫ్ us ఆర్ డూయింగ్ అ హారర్ ఫిల్మ్. అండ్ నాకు ఇష్టం ఉన్న జానరా హారర్ అంటే, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్లో, క్రౌడ్తో, ఆ డార్క్నెస్లో, ఆ మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్. సినిమా కానీ దీనిలో హారర్ వల్ల అయింది. దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ us know how much you like it. Thank you. థ్యాంక్ యూ బ్రదర్. సో ఫస్ట్ టైం నేను విజయవాడ ప్రెస్కి కలవడం ఫస్ట్ టైం. సో తను ఆల్రెడీ చాలాసార్లు చేసి ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ టైం. సో మీ అందరూ నాకు ఎక్కువ లవ్ చూపించండి, సో దాన్ని మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తూ ఉంటాను డెఫినెట్గా. భయపడడం కూడా ఒక ఆర్టేనని, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఫామ్. అండ్ మా సినిమా అది రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి మాకు ఒక మా మస్కట్ లాగా అండి నా ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుందండి. మీరు చూస్తారు ఇంట్రొడక్షన్లో డెఫినెట్గా మీకు ఆల్రెడీ ట్రైలర్లో మీకు 1-2 షార్ట్స్ కనిపిస్తుంది. నా మీద మంకీ జంప్ చేయడం, నేను ప్యారల్ చేయటం. సో బట్ మళ్ళీ మీకు ఆ థ్రిల్ రేపు థియేటర్లో ఇవ్వాలని చెప్పి మేము ఎక్కువ షార్ట్స్ కూడా రివీల్ చేయలేదు. బట్ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్, స్మాల్ కాన్సెప్ట్. హారర్ ఫిల్మ్స్కి జనరలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్టర్స్ ఎంత మంచిగా యాక్ట్ చేసినా సరే ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగపోతే అసలు వీ కాంట్ వాచ్ ఇట్. ఇప్పుడు ట్రైలర్లోనే మీరు చూసారు, ఇట్స్ లైక్ ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ చేతన్ గారు నన్ లైక్ ఐ సా లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ and I think he's done a really good job. He has watched the film with RR, so you should ask him actually. No, I mean he's superb అండి. అంటే చాలా చాలా బాగా ఇచ్చారు. మేము ఫస్ట్ డే 1 కథ విన్న రోజే మేము అనుకున్నాం ఏంటంటే ఈ సినిమా విజువల్గా సౌండ్గా అదిరిపోవాలని. సో ఆడియన్స్కి ఎందుకంటే వాళ్ళు మనకి 2.5 hours మనకు టైం ఇస్తున్నప్పుడు, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ మనకు చాలా వాల్యుబుల్. వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో అది ఫస్ట్ విజువల్, తర్వాత సౌండ్. అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది. సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్లో చూసి డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి. అండ్ అంటే కొన్ని సినిమాలకి మ్యూజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కిష్కింధపురిలో మ్యూజిక్ అంత పివోటల్ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ మీరు చేతన్ పరంగా డెఫినెట్లీ థరోలీ సర్ప్రైజ్ యూ. ఎందుకంటే చేతన్ ఇంత బాగా బ్యాక్గ్రౌండ్ ఇంత బాగా ఇచ్చాడా అని డెఫినెట్గా హీల్ సర్ప్రైజ్ యూ. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓసీలకు 400 మార్కులకే మెడికల్ సీటు కేటాయించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్
సీట్లు కొరత ఏర్పడిందని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తమ అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ సీట్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించకపోవటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వైద్య సీట్లను పెంచాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. నా పేరు తారకేష్, అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం నుంచి వచ్చాం. ఈరోజు నీట్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నీట్ యూజీ 2025 రాసిన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము రాష్ట్ర నలుమూలల నుంచి, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి, ఇటు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లకార్డుల నిరసన ప్రదర్శన చేపట్టామండి. మా ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సార్, ఈ దేశంలోనే ఎక్కడా లేనంత ఒత్తిడి నీట్ విద్యార్థుల మీద ఉంది. ఎంత ఒత్తిడి ఉందంటే సీట్లు చాలా తక్కువై విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి కాదు, 1, 2, 3, 4, 5, 6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు. 5, 6 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినా కూడా డాక్టర్ సీటు రాక తమ యవ్వనంలో 5, 6 సంవత్సరాలను కోల్పోయి ఎటు కొరగాకుండా తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో. ఈ సమస్య దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు సార్. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. తెలంగాణలో ఒకప్పుడు, అంటే రాష్ట్ర విభజనకు ముందు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే తక్కువ వైద్య సీట్లు ఉండేవి, మెడికల్ సీట్లు ఉండేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. తెలంగాణలో ఆల్మోస్ట్ మనకంటే డబల్ మెడికల్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం జనాభాలోను, విస్తీర్ణంలోను, కానీ మనకంటే డబల్ సీట్లు ఉన్నాయి. దానితో తెలంగాణలో 400 స్కోరు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీట్ వస్తుంది. అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 500 మార్కులు వచ్చినా కూడా సీట్ రావట్లేదు. అంటే 100 మార్కులు తేడా సార్. 100 మార్కులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఎక్కువ తీసుకొచ్చినా ఇక్కడ సీట్ రావట్లేదు. సంతోషం, తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులకే వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నీట్లో 1 మార్కు ఎక్కువ వస్తే ఎంతో సంతోషపడతారు. కానీ 100 మార్కులు తెలంగాణ కంటే ఎక్కువ వచ్చినా ఇక్కడ సీట్లు రావట్లేదు. రావడం లేనందువల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఒత్తిడి విద్యార్థుల మీద లేదు. ఆ విద్యార్థుల ఒత్తిడిని తీర్చలేక తల్లిదండ్రులుగా మేము ఎంతో సఫర్ అవుతున్నాం. నిజానికి ఈరోజు మేము పేరెంట్స్గా విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యార్థుల బాధల పట్ల మాట్లాడడానికి మేము వచ్చాం. కానీ మాకంటే ముందు కరెక్ట్ పాయింట్ సార్, ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను. మాకంటే 2 సంవత్సరాల ముందు ఈ విషయాలపైన చాలా పద్ధతిగా, చాలా బలంగా, చాలా లోతుగా మాట్లాడారు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ సమస్య, ఇప్పుడు మేము ఏ రోజైతే ఇప్పుడు ఈ సమస్యను మేము రైజ్ చేస్తున్నామో, ఈ సమస్య గురించి 2 సంవత్సరాల క్రితము వాళ్ళు మాట్లాడారు. మాకంటే బాగా మాట్లాడారు, మాకంటే మంచిగా విశ్లేషణ చేశారు. తమ అధికారంలోకి వస్తానే ఈ సమస్యను తీర్చేస్తామన్నారు, సీట్లు పెంచుతామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే డబ్బున్న వాళ్ళకి ఇచ్చే సీట్లు అండి. ఆ సీట్లను రద్దు చేసి పేద ప్రతిభ గల విద్యార్థులకు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ హామీని, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని, విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన హామీని వాళ్లకు గుర్తు చేయడం కోసం ఈరోజు మేము ఇక్కడ ఈ నిరసన ప్రదర్శనకు వచ్చేసాము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులతో అన్నారు. జిల్లా కలెక్టర్ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా స్థితిగతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. ఇంకా యూరియా లోడ్లు వస్తున్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని హామీ ఇస్తూ జిల్లా కలెక్టర్ వారిలో నమ్మకాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇదే సమయానికి 27,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే అంతకు మించి యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో రైతులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నక్క శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ, తమ ప్రాంతంలో కొంతమంది ఇప్పటి వరకు 1 కోటా యూరియా కూడా రాలేదని, మరికొంతమంది
మందికి 2వ కోట రావాల్సి ఉందని కలెక్టర్కు వివరించారు. ఎకరాకు 3 కట్టల యూరియా అవసరం ఉందని రైతులు కలెక్టర్కు తెలిపారు. కొంతమంది రైతులు కానీ వారికి కూడా యూరియా పంపిణీ చేస్తారని ఫిర్యాదు చేస్తారని, 1 ఎకరా ఉన్న రైతుకు 50 ఎకరాలు ఉన్న రైతుకు ఒకే విధంగా 1 యూరియా బస్తాను ఇస్తే ఎలా సరిపోతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సోమ మంగళవారాల్లో యూరియా లోడ్లు సరఫరా అవుతుందని, అందులో నుంచి వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. రైతులందరికీ యూరియా తప్పకుండా సరఫరా చేస్తామని, ఎవరు కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వ అందుబాటులో ఉన్నాయని, ఇంకా అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు యూరియాను జిల్లాకు తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఎకరాకు 2 బస్తాల యూరియా సరిపోతుందని, అంతకు మించి వినియోగిస్తే పంట నష్టపోవడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని కలెక్టర్ రైతులకు వివరించారు. నాటులు వేసిన తర్వాత కట్టేస్తారు, 2 కట్టేస్తారు. అంటే ఇది తీసేయండి, డిఏపి యూరియా మాత్రం కట్టేస్తారు. మళ్ళీ 30-40 డేస్ అప్పుడు కట్టేస్తారు, 2 కట్టలు. ఆ తర్వాత పొటాష్ కలిపి అయితే అరకట్ట సరిపోతుంది. ఓకే, మీరు ఈ నాటులు వేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియానే కలిపి వేస్తారు అన్నారు, అది కూడా ఈ ప్రాంతంలో లేదు. మళ్ళీ కొంతమంది దుప్పు బాగా రావాలి నాట్లది అని దాన్ని కూడా అందరూ వాడరు, బట్ వాడతారా కొంతమంది? మొలక పట్టించి మళ్ళీ డబ్బులు ఎక్కువైపోద్ది దానికి. ఈ కాస్ట్కే కొంచెం ఖర్చు ఎక్కువైపోతుంది. యూరియా కట్ట, డిఏపీ కట్ట, 20 కట్ట ఈ కాంప్లెక్స్ ఒక యూరియా అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. మళ్ళీ దుబ్బు గులికలు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ ఉంటారు. 2 టైమ్స్ కూడా ఒక యూరియా ఒక కాంప్లెక్స్ ఇవి ఉండే వాడతారండి. లాస్ట్ పొటాష్ వేస్తారు. దాంట్లో కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం. యూరియా గురించి తమరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది. యాక్చువల్లీ మనకు మొన్న 1800 మెట్రిక్ టన్నులు రావడము, మళ్ళీ 1300 మెట్రిక్ టన్నులు రావడము, మళ్ళీ కూడా వచ్చేదానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా కంటిన్యూస్ గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది. సో దీనివల్ల ఏ రైతు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడాను వాళ్ళ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నాము. అలాగే సరఫరా చేస్తాము. ఎవరు ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క సొసైటీకి కూడా యూరియా సరఫరా చేస్తాం. సెక్రటరీ ఎక్కడ ఎన్ని తిరిగారు? ఇప్పుడు ఏమో మండల ఓకే అందరు రైతులా? ఓకే, ఇప్పుడు మీరంతా ఎన్నో డోస్ వేస్తున్నారు ఇక్కడ? 3వ డోస్? 3 రాలేదండి. మీది 2 సంవత్సరం మనకు 2 ఏడాది నువ్వు మాట్లాడు. అసలు ఒక్కసారి కూడా అయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఇది అందరూ ఇంకా ఉన్నారు. అసలు ఒక ఫోటో కూడా అయిన వాళ్ళు కూడా వేయలేదు. వాస్తవం తెలియకపోతే మనకి రిజల్ట్ ఉండదు. చాలా ఇబ్బంది. ఇంకా కంటిన్యూస్లీ వస్తుంది. మాకు రేపు కూడా ఇంకా అరైవల్స్ ఉన్నాయి. వస్తూ ఉంటే అలా అందరికీ పనిచేస్తానని. ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసుల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బాలోత్సవ భవనం నందు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పలుమార్లు మండల, జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని, కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించామన్నారు. ఈ 14 నెలల్లో విద్యార్థుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం చేయలేదని, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. దీంతో చలో విజయవాడకు పిలుపునిచ్చామని, విద్యాశాఖ మంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, విద్యార్థులపై పిడుగులు గుద్దారన్నారు. మహిళా విద్యార్థులపై తీవ్రమైన దాడి చేయడం దుర్మార్గమన్నారు. పోలీసుల దాడిలో కావ్య అనే విద్యార్థికి చేయి విరిగిందని, 3 విద్యార్థినిలు స్పృహ తప్పి పడిపోయారని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ కు అర్థమని ప్రశ్నించారు. నారా లోకేష్ కి మా సమస్యలు వినిపించడానికి అనుమతి కూడా ఇవ్వలేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందని ఎద్దేవా చేశారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని గత 2 నెలలుగా అనేక ఆందోళనలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మండల కేంద్రాలు, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం 14 నెలల కాలంలో విద్యార్థుల సమస్యని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా పరిష్కారం చేస్తుందని మేమంతా ఎదురు చూసాం.
కానీ ఏ సమస్యని పరిష్కారం చేయకపోయేసరికి నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ చెలో విజయవాడ కార్యక్రమం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులకి ర్యాలీ చేసుకుంటామంటే కనీసం అనుమతులు కూడా పోలీసులు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసు కనీసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించుకుంటా ఉంటే ఆ ర్యాలీకి కనీసం అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మేమందరం వచ్చినటువంటి విద్యార్థులు నాయకత్వం అందరూ మా యొక్క సమస్యల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకువెళ్తా ఉంటే మేము ఆయన కలిసేదానికోసం మేమందరం ర్యాలీగా వెళ్తూ ఉంటే మమ్మల్ని అడ్డుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థుల పైన పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళ జుట్లు లాగుతూ విద్యార్థుల్ని అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. విద్యార్థి కావ్యకి చెయ్యి మోచేయి దగ్గర విరగడం కూడా జరిగింది పోలీసులు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం వల్ల. పక్కనే ఉన్నటువంటి ఉష స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి లేడీ ఎస్ఐలు లాగి కొట్టడం వల్ల స్పృహ తప్పి 2 గంటల స్పృహలో లేనటువంటి పరిస్థితి. విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నా కనీసం వాళ్ళు స్పృహలో లేకపోయినా కూడా కనీసం పోలీసులు వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు నిన్న కనబడింది. అందుకనే ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నటువంటి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఫ్రెండ్లీ పోలీస్ అంటే విద్యార్థులను కొట్టడమేనా అని అడుగుతూ ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడమేనా అని అడుగుతూ ఉన్నాం. అందుకనే ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయమంటే పోలీసులతో నిర్బంధం విధిస్తూ ఉంది, పోలీసులతో దాడులు చేయిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థుల సమస్యల్ని మీరు పరిష్కరించడానికి చిత్తశుద్ధి ఉందా? ఇదేనా మీ చిత్తశుద్ధి అని అడుగుతూ ఉన్నాం. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు, అనేక మార్పులు జరుగుతాయి అనుకున్నాం. కానీ ఈ 14 నెలల్లో కనీసం ఒక్కసారి కూడా విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. పాఠశాలల్లోకి జూనియర్ కాలేజీల్లో ముందుకంటారమ్మా. ఓకేనా. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. నిన్నటి రోజున మనం చూసాం ఈ ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం చర్చించడానికి కానీ లేదా ఈ సమస్యల పరిష్కారం కోసం కానీ ఆలోచన మానేసి విద్యార్థి సంఘాలని ముఖ్యంగా పోరాడే వాళ్ళని ఎలా నిర్బంధించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. పరదాలు లేవు మా ప్రభుత్వంలో, పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం, ఏదో ఒక శంకుస్థాపన జరిగినా లేదా ఇంకోటి జరిగినా ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. కానీ నిన్నటి రోజున విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థినులపైన పోలీసులు చాలా కర్కశంగా ప్రవర్తించారు. దాదాపుగా 7 విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వీళ్ళు పిడిగుద్దులకి సొమ్మసిల్లిపోయిన విద్యార్థుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా పోలీసులు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకత్వం మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళ ఆరోగ్యాన్ని సమీక్షించడం అంతా చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ర్యాలీకి పర్మిషన్ అడిగాం, వాళ్ళు అబ్జెక్షన్ చేసిన రూట్లో వద్దంటే మేము వేరే రూట్లో వెళ్తామని చెప్పాం. అయినా సరే ర్యాలీకి పర్మిషన్ లేదని ఈరోజు రాజకీయ పార్టీలు లేదా వివిధ మత కార్యకలాపాల్లో కానీ ఈ విజయవాడ నగరంలో అనేకమైన ర్యాలీలు జరుగుతున్నాయి. మరి దానికి అభ్యంతరం లేనప్పుడు, దానికి మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు మేము విద్యార్థుల సమస్యలు చెప్పుకుంటాం, విద్యార్థులు సమస్యల కోసం పోరాడతామని చెప్తే మాకెందుకు మీరు అనుమతి ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విద్యార్థులను కూడా రెచ్చగొట్టే ధోరణిలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వ్యవహరించారు. అందుకోసం ఇది ఇంతగా జరిగింది. గోళ్ళతో గెలడం, విద్యార్థుల్ని రోడ్డు అంతా ఈడ్చడం, ఇదంతా జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2 నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత మేము ఇప్పటికీ ఒక 10 సార్లు ఆయన్ని కాంటాక్ట్ అయ్యాం. మాకు మీ అపార్ట్మెంట్ ఇవ్వండి, కనీసం మీరు సమస్యలు పరిష్కరించడం పక్కన పెడితే సమస్యలు ఏంటో చర్చిద్దామని. ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా
ఈరోజు మేము ఎడ్యుకేషన్లో బోల్డన్ని రిఫార్మ్స్ని తీసుకొస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని పొగుడుతారు, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు. వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, మీటింగ్ పెడతారు, పొగుడుతారు. కానీ ఈరోజు విద్యారంగంలో మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు గతం కంటే మొత్తం విద్యారంగం గాడి తప్పే రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వీటిని మీరు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడానికి పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ దేనికి పెడతారు? ఆ స్కూల్స్లో కాలేజీల్లో ఏం సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం ఏంటి, విద్యార్థులు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దానికోసం పెట్టాల్సిన మీటింగుల్ని మీరు ఏదో ఆర్భాటంగా దానికి 4-5 తెలుగుదేశం. ఈ నెల 11న విజయవాడ బాలోత్సవ భవన్లో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య వెల్లడించారు. కోస్తా జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఎగుమతులు దెబ్బతిన్నాయని, 11 లక్షల మంది ఆక్వా రైతులు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ఇటు వ్యాపారస్తులు కూడా రైతులను ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసి రైతులను కాపాడుకోవాలని కోరారు. ఈ నెల 11వ తేదీ బాలోత్సవంలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దర్దాపు ఈ కోస్తా జిల్లాలన్నింటి నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆక్వా రైతులు ఈ కాలంలో మరి ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల ఎగుమతులు బాగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇక ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల రైతులు కూడా దివాళా తీసే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దాటికి అనుగుణంగా వాళ్ళ ఫీడ్ కానీ సీడ్ కానీ ఇతర అనేక విషయాల్లో కూడా కరెంటు విషయం కానీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో తెచ్చే పద్ధతిలో లేకుండా ఉంది. వ్యాపారస్తులు కూడా రైతులను బాగా పీడిస్తున్నారు. ఆ రకంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ట్రంప్ పెంచినటువంటి 50% ట్యాక్సులు అని చెప్పేది మూలిగే రకమైన తాటికాయ బడ్డెట్గా ఉంది. దీన్ని ఎట్లా ఎదిరించాలి, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించాలి. వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఆ సుంకాన్ని లేకుండా చేయాలి. లేదా అది చేయలేకపోతే రైతులకు ఊరట కలిగించేందుకు కావాల్సినటువంటి కొన్ని ఉపశమనాలు పద్ధతులు పాటించాలి. తద్వారానే ఆక్వా రంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకొక 5 లక్షల హెక్టార్లని వచ్చే 10 ఏళ్లలో ఆక్వా రంగాన్ని విస్తరించాలి. తద్వారా ఆదాయాన్ని. ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, చంద్రగ్రహణం కారణంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని, ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాన్నింటినీ మూసివేసినట్లు వైదిక కమిటీ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి కవాటి బంధనంతో ఆలయం మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి కార్యక్రమాల అనంతరం యాత్రికులకు తిరిగి దర్శన అవకాశం కల్పించారు. పూర్వభాద్ర నక్షత్రం రాహు గ్రహం సంబంధించి రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:52 మొదలుకొని మిడ్నైట్ 1:40 వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి ఈరోజు 3:30 గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం 8:30 సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం. జయ దుర్గా జయ నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఇవాళన గ్రహణ సందర్భంగా రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:40 వరకు సుమారుగా
3 గంటల చిల్లర మనకి పూర్వభాద్ర నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా 2 జాముల ముందు, అంటే గ్రహణ ప్రారంభానికి 2 జాముల ముందు, అంటే సుమారుగా 6 గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది. ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం, కనుమరుగవటం అన్నమాట. అంటే చంద్రుడు సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము, పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకని దర్భలు అవన్నీ కూడాను వేసి వండే పదార్థాల మీద, మరి మహానవేదనశాలలో కానీ, మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భలు అవన్నీ కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున 3:30 గంటలకి మూసివేయటం జరిగింది. మరి ఆ తర్వాత గ్రహణానంతరం మామూలుగా యథాప్రకారంగా 3 గంటలకి నదీ తీర్థం అవన్నీ కూడాను అర్చక స్వాములు శుద్ధి చేసుకుని నదీ తీర్థం తీసుకుని ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, స్నపనాది కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించి 8:30కి మళ్ళీ పునః భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గనక మనం అమ్మవారి ఉపాసన గనక చేసుకుంటే దైవశక్తి, మంత్రశక్తి కూడాను అధికమవుతుంది. అందువల్లనే ఈ గ్రహణ సమయంలో అందరూ కూడాను స్నానం చేసి శుద్ధిగా ఉండి, ఎందుకంటే చంద్రబింబము మనకి గ్రస్సమైపోయి ఉంటుంది కాబట్టి బలాన్ని చేకూర్చాలి అనేటటువంటి యొక్క దీంతో మంత్ర అనుష్ఠానాలన్నీ కూడాను చేయటం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయము ఈ దర్శనానంతరము కూడా మేము యాగశాలలో సంప్రోక్షణాది కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి చేసిన, మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి. ఆ హోమాలన్నీ కూడాను యాగశాలలో నిర్వర్తించడం జరుగుతుంది. దీనివల్ల లోకక్షేమం ఉంటుంది అని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను సహకరించి 8:30 దాటిన తర్వాతనే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. జై దుర్గా భవానీ, జై జై భవానీ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల పౌర్ణమి గిరి ప్రదక్షిణ అత్యంత శోభయామానంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఆదివారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొనగా ఆది దంపతులు నగర వీధుల్లో విహరించారు. ఈవో స్థానాచార్యులతో పాటు అధికారులు అందరూ కలిసి యువ భక్తులతో కోలాటమాడారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. ముఖ్య అర్చక ఆర్ శ్రీనివాస కార్యక్రమంలో పాల్గొని స్నానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక రాజులను నిర్వహించారు. పౌర్ణమి రోజు ఆదివారం వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కనుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ సంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఈ గిరి ప్రదక్షిణలో ఆలయ PROK గంగాధర్ భక్తి గీతాలు, కోలాటాలు, సంప్రదాయ జానపద కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకుని వచ్చారు.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవికి మాసోత్సవాల్లో భాగంగా పూర్ణిమ రోజున అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది. ఈ గిరి ప్రదక్షిణం చేయటం వల్ల అమ్మవారిని మనం స్పర్శించలేం కాబట్టి ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి ఆ గిరి చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా కూడాను ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అందున పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినము. స్వచ్ఛమైనటువంటి వెలుగునిస్తూ చంద్ర దర్శనం ఉన్నటువంటి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి. మనకు కూడా ఆ పూర్ణమి చంద్రుడు ఎంత వెలుగొందుతూ ఉంటాడో అంత వెలుగొందుతూ మన జీవనం కూడాను సాగుతూ ఉంటుంది. ఈ రోజున అందున చంద్రగ్రహణం కూడా ఉన్నది. భక్తులందరూ కూడాను ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. ఈరోజు మా స్థానాచార్య గారు చెప్పినట్టు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమికి కూడా విరివిగా పాల్గొనాలి, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈరోజు భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఈ చంద్రగ్రహణం సందర్భంగా 3:30 గంటలకు కవాట బంధనం చేసి రేపు తెల్లవారుజామున 8:30 మళ్ళా ఆ అమ్మవారి ఆలయంని తెరవబడును. సో భక్తులందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి. విజయవాడ నగరంలో కిష్కింధపురి చిత్ర యూనిట్ సందడి. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ కలయికగా చిత్రం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలి. ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్. యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.